మన చిత్రపురి కాలనీ రో హౌస్ ప్రాంగణంలో కొలువై ఉన్న మహాగణపతి సన్నిధిలో 10వ రోజైన ఈరోజు జరుగునున్న కార్యక్రమాలు 11 గంటలకు 9 కిలోల లడ్డు వేలంపాట, మధ్యాహ్నం 12 గంటలకు పంచభక్ష పరమాన్నాలతో అన్నప్రసాద కార్యక్రమం, సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వరుని ఊరేగింపు, తదుపరి నిమజ్జనం కార్యక్రమం. ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని చిత్రపురి వాసులతో పాటు విచ్చేసిన మిత్రుల సందడి కన్నుల పండుగగా ఉంది. ఈ కార్యక్రమాలను 9 రోజులు నిర్వహించిన ప్రతి ఒక్కరి హృదయం పరవశించిపోతుందనే చెప్పుకోవచ్చు. మనసు నిండుగా నిన్నే తలచేము, ఈ 9 రోజులు మమత మెండుగా నీపై నిలిపేము. ఓ మూషిక వాహన మునిజన వందిత గణనాయక ఓం వినాయక, మనసు నిండుగా నిన్నే తలచేము, ఈ 9 రోజులు మమత మెండుగా నీపై నిలిపేము. మూషిక వాహన మునిజన వందిత గణనాయక ఓం వినాయక, మనసు నిండుగా నిన్నే తలచేము. నారు పోసి నీరు పోసే నాదుడు నీవే ననుచు, నారు పోసి నీరు పోసే నాదుడు నీవే ననుచు, నాదమందులయమై నిలిచే పరమగురుడవు నీవే ననుచు. నారు పోసి నీరు పోసే నాథుడు నీవే ననుచు, నాదమందులయమై నిలిచే పరమగురుడవు నీవే ననుచు, మనసు నిండుగా నిన్నే తలచేము. ఈ 9 రోజులు మమత మెండుగా నీపై నిలిపేము. మూషిక వాహనముని జన వందిత గణనాయక ఓం వినాయక, మనసు నిండుగా నిన్నే తలచేము. పాట నీవే పల్లవి నీవే, పాట నీవే పల్లవి నీవే, పాట పాటకు రాగము నీవే, పాట పాటకు రాగము నీవే, రాగమందులయమై నిలిచే కళాకారుడు నీవే ననుచు, రాగమందులయమై నిలిచే కళాకారుడవు నీవే ననుచు, మనసు నిండుగా నిన్నే తలచేము. ఈ 9 రోజులు మమత మెండుగా నీపై నిలిపేము. ఓ మూషిక వాహన మునిజన వందిత గణనాయక ఓం వినాయక, మనసు నిండుగా నిన్నే తలచేము. జీవి నీవే జీవము నీవే, జీవి నీవే జీవము నీవే, జీవనానికి మార్గము నీవని, జీవనానికి మార్గము నీవని, జీవమందులయమై నిలిచే రక్షకుడవు నీవే ననుచు, జీవమందులయమై నిలిచే రక్షకుడవు నీవే ననుచు, మనసు నిండుగా నిన్నే తలచేము. ఈ 9 రోజులు మమత మెండుగా నీపై నిలిపేము. ఈరోజు నవరాత్రులు పూజలు అందుకున్న మన గణేశుడు నిమజ్జన కార్యక్రమానికి వచ్చేసిన మీకు అందరికీ మరోసారి వందనాలు తెలియపరుస్తున్నాను. మన రోహస్లో ఉన్న సభ్యులు మరి ఎందుకో ఇంకా నిద్రలేసినట్లేరు, చాలామంది రాలేదు. కానీ పిలవగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియపరుస్తున్నానండి. మా రోహస్ వాళ్ళకి వచ్చిన వారికి 100 దండాలు పెడుతున్నానండి.
రాని వాళ్ళకి 200 దండాలు. నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై. ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో. సుమాలెన్నో పూచే ఈ పేదరాలి మనస్సెంతో వేచే. నీ పాద సేవ మహాభాగ్యమీవా, నాపై నీ దయ చూపావా నా స్వామి. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై. ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో. దూరాననైనా కనే భాగ్యమీవా, నీ రూపు నాలో సదా నిల్పనీవా. ఏడు కొండల పైన వీడైన స్వామి, నాపై నీ దయ చూపావా నా స్వామి. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై. ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో, ఏ పూల పూజింతునో. ఒకప్పటి మా ప్రొడ్యూసర్ కూడా అండి ఆయనతో పాటు మా మిత్రులు శ్రీధర్ గారు. అంటే ఇక్కడ మాకు వయసు తారతమ్యం లేదండి. వాళ్ళకంటే నేను పెద్దవాడిని అయినా వాళ్ళు నాతోటి, నేను వాళ్ళని సార్ సార్ అని పిలిపించుకుంటుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అన్నారంటే పెద్ద యుద్ధం అయిపోతుంది. కాబట్టి నేనే పెద్దవాడు ఒప్పుకుంటూ, మా సుబ్బయ్య గారు ఒక నిమిషం పిడుగుల నుంచి వచ్చారు, విషయం చెప్పాలి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలుసు, కొంతమందికి నేను తెలియదు. కానీ అందరికీ నమస్కారం చేసుకుంటూ, నాది పిడుగురాళ్ళలో, నా పేరు జీవి సుబ్బయ్య, ప్రొడ్యూసర్ని. సినిమాలు చేశాను, సీరియల్స్ చేశాను, కొంతమంది కొత్త ఆర్టిస్టులు కూడా తయారు చేసి పంపించాను. చాలా ఉచ్చ స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సరే, దేవుని వల్ల హ్యాపీగా ఉన్నాము. ఇప్పటిదాకా 5 రోజుల వరకు మేము వినాయక చవితి చేసి మా ఇంటి ముందే 5 రోజుల తర్వాత నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత మన అలహరి గారు నువ్వు రావాల్సిందే ఇక్కడికని చెప్తే మళ్ళీ ఇక్కడికి రావడానికి అవకాశం కుదిరింది. ఈ సంవత్సరం రెండోసారి మళ్ళీ వినాయకుడి దగ్గర దీవులను అందించుకోవడానికి నాకు ఒక అవకాశం కుదిరింది కాబట్టి వచ్చాను. అందరికీ నమస్కారం చేస్తూ, నా పరిచయం అదే. అంతవరకు నేను పెద్ద ప్రొడ్యూసర్ని కాదు, పెద్ద ఆర్టిస్ట్ని కాదు. కాకపోతే నేను ఇక్కడ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో 30 years నుంచి దాదాపు పెట్టిన రోజు కానీ నేను ఇప్పటిదాకా యాక్టివ్గా ఉన్నాను. నెంబర్ని కూడా. జై గురుదేవ్. అందరికీ నమస్కారం. నేను సినిమాలో పనిచేసాను. మెడ్రాస్లో ఉన్నప్పుడు ఈ శిష్యుడు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. కానీ అడిగారు మీరు తప్పకుండా రావాలనేటప్పటికి ఇదో మా బాసు రామదాస్ నాయుడు గారు, అరే పల్లె వెళ్దాం పదా అంటే అక్కడ వెంటనే బయలుదేరిచ్చాను. ఈ అదృష్టం ఇవాళ నాకు దక్కింది. అందరికీ నమస్కారం. సార్ అడిగారు కాబట్టి ఒక 2 స్టెప్పులు వేస్తాను. బాగున్నా బాగలేకపోయినా భరించండి.
హెచ్ఐజీ నుంచి మన దేవుడి ఆశీర్వాద కోసం మన కోసం వచ్చిన నల్లి గారు విషయం చెప్తారు. ఇక్కడికి వచ్చిన రోహో సభ్యులందరికీ నమస్కారం అండి. నేను హెచ్ఐసి నుంచి వచ్చాను. నా పేరు నల్లి. మీ అందరికీ వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ దేవుడి ఆశీర్వాదం చల్లగా ఉండాలని, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా చేసుకున్నారండి మీరు. మీ అందరికీ శుభాకాంక్షలు. మళ్ళీ మీరు ఈసారి మట్టి గణపతిని పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఆ దిశగా కొంచెం అడుగులు వేయండి. మట్టి గణపతి మన ఎకో ఫ్రెండ్లీ, మనకి కొంచెం సోషల్ అవేర్నెస్ వల్ల కూడా మేము ఇదే ప్రచారం చేస్తున్నాం అన్ని చోట. కాబట్టి దాంట్లో భాగంగా నేను ఇక్కడ కూడా మీ అందరికీ చెప్తున్నాను. బాగున్నారు మీ వినాయకుడు. నెక్స్ట్ టైం కూడా మీరు మట్టి వినాయకుడిని పెట్టుకొని మన పర్యావరణానికి కూడా కాపాడే దిశగా మీరు అడుగులు వేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. అలాగే ఇంకొక విషయం అండి, రేపు మీ అందరికీ తెలుసు మా హెచ్ఐజీ హిల్ టాప్లో వినాయకుడిని మేము 11 రోజులు పెట్టుకుంటున్నాం. సో రేపు ఆఖరి రోజు. సో రేపు మేము వినాయకుడి నిమజ్జనం కూడా చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరందరూ మా వినాయకుడి నిమజ్జనం ప్రాసెస్కి అలాగే లడ్డూ వేలం పాటికి రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, మా దేవుడి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి. అదేవిధంగా మీరందరూ లంచ్కి రావాలి. మీరు రేపు మాకు భోజనాలు ఉంటాయి మధ్యాహ్నం పూట. సో మీరందరూ కూడా వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై హింద్. ముఖ్య అతిథిగా వచ్చిన ఛాంబర్ సెక్రటరీ దాము గారికి స్వాగతం, సుస్వాగతం. అందరు కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు. సుందరమ్మ సతుమాల శోభాన పాడరంగి ఈ చోడి కొడుతనాం చారి వట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చోడి కొడుతనాం చారి వలదని ఎంత చెప్పినను వాడుక మానదు పాడు బుద్ధి. ఓ సిద్ధి బుద్ధి వినాయక, వలదని ఎంత చెప్పినను వాడుక మానదు పాడు బుద్ధి. ఆ ఎలుకల తోలు చందమున ఎల్లపుడుంచకు రూపు మాపుమా. అలుగక పార్వతీ తనయ ఆలమునాపగ వేగరమ్ము. అలుగక పార్వతీ తనయ ఆలమునాపగ రమ్ము వేగా. నే తలచని వేళ లేదు గదా, నే తలచని వేళ లేదు గదా. దాగుట ధర్మమా ఓ వినాయక. వందితని ఆదరదిందలి సరసి జనాభశ్రీ పురందర విఠలనా. సరసి జనాభశ్రీ పురందర విఠలనా. సరసి జనాభశ్రీ పురందర విఠలనా. ನಿರುತನೆ ನೆಯುವಂತೆ ದಯಮಾಡೋ. ನಿರುತನೆ ನೆಯುವಂತೆ ದಯಮಾಡೋ. ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿತನಯ ತ್ರಿಜಗವಂದಿತನೇ ಸುಜನರ ಪೊರೆವನೇ. ಗಜವದನ ಬೇಡುವೆ. చెయ్యి వాళ్ళ పేరు చెప్పండి. కొందరు పేర్లు తెలియదు కాబట్టి నాకు. లడ్డు చూశారు కదా అందరూ, 9 కిలోలు. నవరాత్రులు ఎందరో భక్తులతో పూజలు అందుకున్న గణపతి ప్రసాదం దేవుని పాట 10,116 రూపాయలు. దేవుని పాట 10,116 రూపాయలు. శ్రీధర్ గారి పాట 50,000 రూపాయలు. శ్రీధర్ గారి పాట 50,000 రూపాయలు. శ్రీధర్ గారి పాట 50,000 రూపాయలు. 52 నాగేంద్ర గారి పాట 52. 55 నాగేంద్ర గారి పాట 55,000. 56,000 రూపాయలు. మన ప్రెసిడెంట్ గారి పాట 56,000 రూపాయలు. చంద్రశేఖర్ గారి పాట 61,000.
61,000, 68,000 చంద్రశేఖర్ గారి పాట 68,000, చంద్రశేఖర్ గారి పాట 68,000, ప్రశాంత్ గారు ఆలోచించద్దమ్మా కానీ 68,000, మన సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారి పాట 89,000 రూపాయలు, 89,000 రూపాయలు, 89,000 రూపాయలు, సాయిరెడ్డి గారి పాట 89,000 రూపాయలు, రమణారెడ్డి గారి పాట 90,000 రూపాయలు, రమణారెడ్డి గారి పాట 90 రూపాయలు, 90,000, రమణారెడ్డి గారి పాట 90,000, చంద్రశేఖర్ రెడ్డి గారి పాట 91,000, 91,000, 92, మహానంద గారి పాట బ్రహ్మానందం గారి పాట 92,000, బ్రహ్మానంద గారి పాట 92,000, 92,000, అనిల్ గారి పాట 99,000, ఎవరి పాట హైమందర్ గారి పాట 99,000 రూపాయలు, హైమందర్ గారి పాట 99,000 రూపాయలు, హైమందర్ గారి పాట 99,000 రూపాయలు, చంద్రశేఖర్ గారు చెయ్యాలంటున్నారు చెప్పాలి అది పెంచావా. చంద్రశేఖర్ గారి పాట 1,04,000, చంద్రశేఖర్ గారి పాట 1,04,000, 1,04,000, చంద్రశేఖర్ రెడ్డి గారి పాట 1,04,000, చంద్రశేఖర్ రెడ్డి గారి పాట, చంద్రశేఖర్ రెడ్డి గారు 1,04,000, బ్రహ్మానంద గారి పాట 1,05,000, 1,05,000, బ్రహ్మానంద 1,05,000, 1,05,000, 1,05,000, 1,05,000 చెప్తే డాక్టర్ అయిపోయినట్టున్నారు రావు గారు. 1,05,000, హైమందర్ గారు 1,05,000 ఎంతమ్మా చెప్పండి. హెచ్ఐటి హిల్ టాప్ నన్ను గారు ఎక్కడైనా హెచ్ఐటి హిల్ టాప్ 5,000, 1,10,000, చంద్రశేఖర్ రెడ్డి గారి పాట 1,10,000, చంద్రశేఖర్ రెడ్డి గారి పాట 1,10,000, వల్లభనేని అనిల్ గారి పాట 1,17,000 రూపాయలు, 1,17,000 రూపాయలు, 1,17,000 రూపాయలు, 1,17,000 రూపాయలు, అనిల్ గారి పాట 1,17,000 రూపాయలు, ఒకటోసారి 1,17,000 రూపాయలు. రాముగారు ఎందుకంటారు రాముగారు చూసేది అన్నారు 1,17,000 రెండోసారి, 1,17,000 మూడోసారి. అనిల్ గారు హైమందర్ గారు ముందు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక రకంగా పాడచ్చు. 9 కిలోల లడ్డు వేలంపాట కార్యక్రమంలో సిద్ధి వినాయకుని కృపా కటాక్షములతో మన చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సెక్రటరీ మరియు 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంటు అయిన వల్లభనేని అనిల్ కుమార్ గారు, వారి సతీమణి చిత్రపురి కాలనీ 1వ వార్డు మాజీ కౌన్సిలర్ అయినటువంటి వల్లభనేని హైమాంజలి గారు ఈ 9 కిలోల లడ్డును ఆనందంగా వేలంపాటలో దక్కించుకున్నారు. ఓ సిద్ధి వినాయక, ఓ బుద్ధి వినాయక, ఓ సిద్ధి వినాయక, ఓ బుద్ధి వినాయక, రావయ్య రావయ్య రణరంగ మాపవయ్య, రావయ్య రావయ్య రణరంగ మాపవయ్య, మదిలో నా నీ రూపు మెదిలేలా చేయవయ్య, ఓ సిద్ధి వినాయక, ఓ బుద్ధి వినాయక, రాగానికి శృతిలయ ప్రాణం, ఈ జీవికి నీవే ప్రాణం, రాగానికి శృతిలయ ప్రాణం, ఈ జీవికి నీవే ప్రాణం, రాగంలో ఆనందాన్ని అందించే దాతవు నీవే, రాగంలో ఆనందాన్ని
అందించే దాతవు నీవే. ఓ సిద్ధి వినాయక, ఓ బుద్ధి వినాయక, రావయ్య రావయ్య రణరంగా మాపవయ్య, మదిలో నా నీ రూపు మిదిలేలా చేయవయ్యా. జుంకారం వేద నినాదం, జుంకారం వేద నినాదం, ఈ జీవికి నీవే నాదం, ఈ జీవికి నీవే నాదం. నాదంలో ఆనందాన్ని అందించే దాతవు నీవే, మా గణపతి నీవే. రావయ్య రావయ్య రణరంగా మాపవయ్య, ఓ సిద్ధి వినాయక, ఓ బుద్ధి వినాయక. వేదానికి ప్రణవం మూలం, వేదానికి ప్రణవం మూలం, ఈ జీవికి నీవే వేదం, ఈ జీవికి నీవే వేదం. వేదంలో వేదాంతాన్ని, వేదంలో వేదాంతాన్ని బోధించే దాతవు నీవే. రావయ్య రావయ్య రణరంగా మాపవయ్య, ఓ సిద్ధి వినాయక, ఓ బుద్ధి వినాయక, మదిలో నా నీ రూపు మెదిలేలా చేయవయ్య. రావయ్య రావయ్య రణరంగా మాపవయ్య, ఓ సిద్ధి వినాయక, ఓ బుద్ధి వినాయక. స్వామివారి పంచాఖండ 5,500 రూపాయలు, స్వామివారి పంచాఖండ 5,500 రూపాయలు. గారి పాట 9,000 రూపాయలు, లక్కీ నంబర్ 9,000 రూపాయలు. నవరాత్రులు గణపతి ధరించిన వస్త్రాలు గౌరవ గారి పాట 9,000 రూపాయలు. రెండవసారి గౌరవ గారి పాట 9,000 రూపాయలు. రెండవసారి చంద్రశేఖర్ గౌరవ గారి పాట మూడవసారి 9,000 రూపాయలు. చిన్న లడ్డు దేవినేని బ్రహ్మానందం గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, వారి సతీమణి ధనలక్ష్మి గారు దక్కించుకున్నారు. गणेश महाराज की जय, गणेश महाराज की जय, गणेश महाराज की जय. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి హుండీని కె సాయి కుమార్ రెడ్డి గారు స్వాధీనపరుచుకున్నారు. కరతాళధ్వనుల మధ్యలో ఈ వేలం పాట సక్రమంగా అద్భుతంగా కొనసాగింది. వినాయక దేవునికి సమర్పించిన వస్త్రాలను చిత్రపురి కాలనీ సెక్రటరీ పిఎస్ఎన్ దొరగారు ఆనందంగా దక్కించుకున్నారు. ఆహా ఏమని చెప్పను, ఆహా ఏమని చెప్పను, ఆహార్యముతో గణపతి ఆనందముగా, ఆహార్యముతో గణపతి ఆనందముగా. ఆహార్యముతో అంటే సొగసులతో, ఆహార్యముతో గణపతి ఆనందముగా, ఓహో అని దీవించగా బాహాటముగా సదస్సు పరవశముందెన్. ఆహా ఏమని చెప్పను, ఆహార్యముతో గణపతి ఆనందముగా, ఓహో అని దీవించగా బాహాటముగా సదస్సు పరవశముందెన్.